గడపకు వెళ్ళి ఏదైతే సమస్యలు ఉన్నాయో సమస్యలు తెలుసుకొని ముందుకెళ్తున్నాం. అనేక విధాలుగా ఈ యొక్క డివిజన్ని కార్పొరేటర్ గారు అభివృద్ధి చేయడం జరిగింది. కోట్లాది రూపాయలు నిధులతో ఈ యొక్క డివిజన్ని మోడల్ డివిజన్గా తీర్చిదిద్దారు. సీసీ రోడ్లు కానీ, బీటీ రోడ్లు కానీ, సైడ్ డ్రైన్స్ కానీ, వాటర్ పైప్ లైన్లు కానీ, ఫెసిలిటీస్ కానీ అన్ని విధాలుగా చాలా చక్కగా ఈ యొక్క డివిజన్ని అభివృద్ధి చేయడంలో కార్పొరేటర్ గారి సహకారం పూర్తిగా ఉన్నది. అలాగే ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కొంతమంది రెడీమేడ్ నాయకులు వచ్చేసి మేమంతా మార్చేస్తాం, ఇదంతా సింగపూర్ చేసేస్తాం, అలాగే జపాన్ చేసేస్తాం అని చెప్పి ఒకళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఈ యొక్క నియోజకవర్గంలో అన్ని కొండ ప్రాంతాలన్నీ చెక్కేసి మొత్తం ఏదో గ్రాఫిక్ చూపించేసి ప్రజలకి మబ్బు పెట్టే విధంగా ముందుకు వస్తున్నారు. మీరందరూ గమనించండి, వీళ్ళు మతోన్మాదులు కావాలని చెప్పేసి ఈ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కుల మతాలకు అతీతంగా ఉండే నియోజకవర్గం, ఇక్కడ ప్రజలు ఒక అన్నదమ్ములాగా కలిసిమెలిసి ఉండే నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో కుల మతాలు సృష్టించి అలజడులు సృష్టించే విధంగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. తప్పకుండా ఈ యొక్క నియోజకవర్గ ప్రజలు వాళ్ళకి బుద్ధి చెప్పాలి. కావాలని చెప్పేసి మేము అది ఇచ్చేస్తాం, ఇది ఇచ్చేస్తాం, డబ్బులతో ఏమైనా చేసేస్తామని చెప్పేసి మాయమాటలు చెప్తున్నారు. మరి సుజనా చౌదరి గారి భాగవతం అందరికీ తెలిసిన విషయమే. ఆయన్ని ఆంధ్ర మాల్య అని పిలుస్తారు. ఆయన గురించి ఎవరు అని చెప్పనవసరంలా. యూట్యూబ్లో సుజనా చౌదరి నొక్కితే ఆయన భాగవతం మొత్తం బయటకు వచ్చింది. మినిమం ఆయన స్కాము 300 కోట్ల రూపాయల నుంచి మొదలు. ఇక దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఈరోజు ఆయనకి జతకట్టి కొంతమంది మా పార్టీలోంచి అనేక పదవులు అనుభవించి ఆయన పక్కన చేరి కేవలం డబ్బుల కోసం కులమతాలకు అతీతంగా ఉండే నియోజకవర్గంలో అందరూ ఆయన పక్కన చేరి ఆయనకి సపోర్ట్ చేస్తూ తన జేబులు నింపుకోవడానికి ఆయన పక్కన చేరి కావాలని చెప్పేసి అందరిలో అలజడి సృష్టిస్తున్నారు. మొన్నటిదాకా మేము తెలుగుదేశానికి సపోర్ట్ చేస్తున్నామన్నారు. ఇప్పుడేమో బీజేపీకి కమలానికి ఓటేయండి అని చెప్తున్నారు వాళ్ళు. వీళ్ళు మైనార్టీ నాయకులు, మళ్ళీ మైనార్టీ నాయకులని చెప్పుకునే వీళ్ళకి ప్రజలు బుద్ధి చెప్పాలి. కావాలని చెప్పేసి ప్రజల్ని డబ్బుతో లోపరుచుకోవాలి అని చెప్పేసి, అలాగే నియోజకవర్గంలో పెయిడ్ ఆర్టిస్టులు పెట్టుకొని వాళ్ళు ఏదో రోడ్ షోలు చేసుకుంటూ తిరుగుతున్నారు. ఏ గడపకి వెళ్ళినా పాపాన పోలేదు. పశ్చిమ నియోజకవర్గంలో 12-13 డివిజన్లో కొండ ప్రాంతం ఉంటే ఏ ఒక్కడి సమస్య వాళ్ళకి తెలియదు, ఎంత అభివృద్ధి జరిగిందో తెలియదు. పశ్చిమ నియోజకవర్గంలో అసలు అభివృద్ధి చెందలేదు అని చెప్తున్నారు ఆయన. మరి ఇలాంటి రెడీమేడ్ నాయకులకి మీరందరూ బుద్ధి చెప్పాలి. తప్పకుండా ఏదైతే సంక్షేమ పాలన ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన కాడి నుంచి అనేక అభివృద్ధి చేయడం జరిగింది. జగనన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. కొండపై ప్రాంతంలో ఉన్న వాళ్ళకి కూడా సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన వారు అందరికీ కూడా ఇల్లులు కేటాయిస్తున్నారు. సొంతింటి కళలు నెరవేరుస్తున్నారు. మరి ఇన్ని పథకాలు ఇచ్చి మేము ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటు అడుగుతున్నాం. ఆ ఓటు అడిగే హక్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉంది. కావాలని చెప్పేసి ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా మాయమాటలు చెప్పి ఏదో గ్రాఫిక్లు చూపించి నీరు గారిపోయి రాజధానిలు కట్టి ఏటీఎం లాగా వాడుకునే పోలవరాలని కడతామని చెప్పి మళ్ళీ ఈరోజు ఆంధ్రాలో అడుగుపెట్టి తెలంగాణలో తెలంగాణకి పారిపోయారు వీళ్ళు కరోనా టైంలో. ఈరోజు వచ్చేసి మేమందరం మీకు అండగా ఉన్నామని చెప్తున్నారు. మరి ఇలాంటి నాయకులకి మీరందరూ కలిసి బుద్ధి చెప్పాలి. తప్పకుండా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడాలి. తప్పకుండా కేసినేని నాని గారికి భారీ మెజార్టీతో గెలిపించే దిశగా మీరు అందరూ అండగా ఉండాలి. అలాగే ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తున్నాను. దేవుడి దయ, జగనన్న ఆశీస్సులతో మేము ముందుకు వస్తున్నాం. తప్పకుండా మీ ఆశీర్వాదం కావాలి. ప్రజాపక్షాన నిలబడే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రజల్లో మమేకమయ్యే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రజా సమస్యలు తెలుసుకుని ముందుకెళ్తున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలి. తప్పకుండా హ్యాట్రిక్ దిశగా ఇద్దరిని గెలిపించే దిశగా మీరు అందరూ అడుగులు వేయాలని చెప్పేసి, అలాగే ఈ యొక్క గడప గడప కార్యక్రమంలో మా పార్టీ
చైర్మన్లు, డైరెక్టర్లు, కార్పొరేటర్లు, వైఎస్ఆర్సీపీ అనుబంధ సంఘాల నాయకులు, అలాగే వైఎస్ఆర్సీపీ అభిమానులు, కార్యకర్తలు అందరూ కలిసి కట్టుగా ఎంపీ గారు, ఎమ్మెల్యే గారి విజయం కోసం ప్రతి ఒక్క అడుగు మేము ఉన్నామని చెప్పి భరోసా కల్పిస్తూ ముందుకెళ్తున్నారు. తప్పకుండా ఎంపీ, ఎమ్మెల్యే విజయవాడ ఏదైతే విజయవాడలో ఏడు సీట్లు ఉన్నాయో ఆ 7 సీట్లు కూడా వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుంది. ఎంపీ గారైన నాని గారు భారీ మెజార్టీతో గెలుస్తారని చెప్పేసి మీడియా సందరూ తెలియజేసుకుంటూ డివిజన్లో మన వైసీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే అభ్యర్థి అయిన ఆసిఫ్ గారు, అలాగే మన పార్లమెంట్ అభ్యర్థి అయిన కేసీఆర్ నాని గారు గడప గడప వెళ్ళి ఇక స్థానిక సమస్యలు తెలుసుకుంటూ పర్యటించడం జరిగింది. గతంలో చూసుకుంటే ఈ డివిజన్లో చాలా అంటే పాత ఓల్డ్ సిటీ అన్నట్టుగా ఇక్కడ ఉండేది. ఎక్కువగా చిన్నపాటి వర్షాలు కూడా నీళ్లు నిలబడి చాలా ఇబ్బందులు గురి అవుతుంది. వాళ్ళు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి సీసీ రోడ్లు కానీ, మన స్వాతి దగ్గర కల్వర్టు నీళ్లు వెళ్ళిపోవడానికి కల్వర్టు కూడా నిర్మించడం జరిగింది. అలాగే ముస్లిమ్స్ బరెల్ గొండు కూడా అభివృద్ధి చేయడం జరిగింది. సుమారుగా నా చిన్న డివిజన్ అయినా సరే 25 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. చూస్తే వైసీపీ ప్రభుత్వం వీళ్ళు అంటున్నారు అభివృద్ధి లేదు. ఈ 25 కోట్లు ఖర్చు పెట్టి రోడ్లు కానీ అన్ని సదుపాయాలు కల్పించింది ప్రభుత్వం మా వైసీపీ ప్రభుత్వం కాదా? ఇది అభివృద్ధి కాదా అని నేను మిత్రపక్షాలకు ప్రశ్నిస్తున్నాను. ఈరోజు చూసుకుంటే మా జగనన్న ఇక్కడ ఎక్కువగా మైనార్టీలు, బీసీలు ఎక్కువగా నివసించే ప్రాంతం పశ్చిమ నియోజకవర్గంలో మా జగనన్న ఒక మైనార్టీకి చెందిన ఆసిఫ్ భాయ్ని ఇక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది. ఇక ఈ మిత్రపక్షాలు చూసుకుంటే ఒక బడా బాబుని చూసుకుంటే అదే అప్పర్ క్లాసెస్ని ఇక్కడ నిలబెట్టడం జరిగింది వారి మీద. దీన్ని బట్టి చూస్తుంటే మిత్రపక్షాలకి మైనార్టీల మీద, బీసీల మీద ఎంత ప్రేమ ఉందో తెలియవస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ మంచి ఆసిఫ్ గారు కానివ్వండి, మన ఎంపీ కేసీఆర్ గారండి తప్పకుండా మంచి మెజార్టీతో, అఖండ మెజార్టీతో గెలిచారని చెప్పి నేను ఆశిస్తున్నాను. పశ్చిమ నియోజకవర్గంలో స్థానిక 41వ డివిజన్లో ఇర్ఫాన్ గారి ఆధ్వర్యంలో మరి గౌరవ ఎమ్మెల్యే అభ్యర్థి ఆసిఫ్ గారు, అలాగే గౌరవ ఎంపీ అభ్యర్థి కేసీఆర్ నాని గారితో మా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులమందరం, అలాగే దుర్గగుడి చైర్మన్ గారు, ఇతర చైర్మన్లు, డైరెక్టర్లు, కార్పొరేటర్లు, యావత్ వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులమందరం కూడా గడప గడపకి వెళ్ళటం జరుగుతూ ఉంది. మాకు అర్థమవుతా ఉన్నది ఏంటంటే ప్రతి గుమ్మల్లోకి అపోజిషన్ పార్టీ వాళ్ళు వెళ్ళి అభివృద్ధి ఉంది, అదే ఉంది, ఇదే ఉంది అని మాట్లాడతారంటే నిజంగా అవగాహన లేని వ్యక్తులు, కళ్ళు లేని కబోదులు మాత్రమే అపోజిషన్లో క్యాంపెయినింగ్లు చేసుకుంటున్నారనేది అర్థమవుతా ఉంది. మిమ్మల్ని ఢీకొనడానికి ఏ డివిజన్ ఆ డివిజన్ కార్పొరేటరేట్ మీకు మీ స్థాయికి ఎక్కువ అని చెప్పని నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే జగనన్న వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు కరోనా కాలానికి పోయినప్పటికీ కూడా 3 ఏళ్లలో ఎంతో అద్భుతంగా ఇక్కడ అభివృద్ధి అనేది జరిగింది. కళ్ళు లేని కబోదుల్లా మీకు తెలియనంత మాత్రాన, మీకు అవగాహన లేనంత మాత్రాన ప్రజలకి అవగాహన లేదు అనుకుంటే అపోజిషన్ పార్టీ వాళ్ళు పట్టండి. మరి రేపటి విజయం ఖచ్చితంగా ఆసిఫ్ గారికి, అలాగే ఎంపీ అభ్యర్థి కేసీఆర్ నాని గారికి విజయం గొప్పగా భరించనయ్యింది. మరి ఈ విషయంలో ప్రజలందరూ కూడా సింగిల్ ఎజెండాతో ఉన్నారని గౌరవంగా తెలియజేస్తారు.